ప్రస్తుతం నేను చూసారు కదా, ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఇవాళ నేను వచ్చేసి శ్రీవారి మెట్టుకి ఎలా రావాలి అంటే, ఇంతకు ముందు ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ వేరు కదా, ఇప్పుడు అన్ని రూల్స్ మారిపోయినాయి బికాస్ ఆఫ్ కోవిడ్-19 అనమాట. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతకు ముందు ఏంటంటే మనం డైరెక్ట్గా నడకదానంటే ఇంతమంది అని చెప్పేసి ఎప్పుడు 24 hours ఇక్కడైతే మాత్రం స్పెషల్గా 6 to 6 ఉండేది. ఇప్పుడు అలా కాదు, 6 to 4 వరకు అలౌ చేస్తున్నారు ఈ మెట్ల మార్గం గుండా. సో మీరు వచ్చేసి ఇంతకుముందు డైరెక్ట్ వచ్చేసి వాళ్ళం కదా, ఇప్పుడు అలా కాదు, ముందుగానే మనం వెళ్ళి కొన్ని సెంటర్స్ ఇచ్చారనమాట. అలిపిరి దగ్గర అయితే భూదేవి నివాసం అని చెప్పేసి ఉంది కదా, అక్కడ టికెట్లు ఇస్తున్నారు. మన ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మన డైరెక్ట్ పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ని అక్కడ ఫోటో తీసుకుని మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారు. ఆ టోకెన్ చెకింగ్ సెంటర్లో 3 సార్లు మనకి చెక్ చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైన్ ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 చెక్ పాయింట్లో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. దట్టు టైమింగ్ ఇస్తారు. మనం ఈ రోజు వెళ్ళామంటే మనకు 2 days పట్టవచ్చు, 1 day పట్టవచ్చు. అది రష్ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మీరు వెళ్ళాలి అనుకుంటే తక్కువ మెట్లు ఉండే మార్గం ఇది కాబట్టి నేను ప్రజెంట్ శ్రీవారి మెట్ల నుంచి వెళ్తున్నాను. శ్రీవారి మెట్లు మీరు కావాలనుకుంటే ముందుగా ఒక 2 days పెట్టుకుని రావాలి, ఎందుకంటే వెంటనే అయిపోతుంది ముందుగా, కొంచెం టైం పడుతుంది. సో ఇది చెప్పదలుచుకున్నది. ఇంకా అప్డేట్స్ ఇస్తాను, చూస్తూనే ఉండండి. ఇది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ అనమాట. అలిపిరి దగ్గర ఉంటుంది. బస్ స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాప్ కానుకునే ఉంటుంది దీన్ని భూదేవి కాంప్లెక్స్ అంటారు. సో మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఫ్రైడే మధ్యాహ్నం అట్లా వెళ్ళామన్నమాట. వెళ్తే మాకు సండేకి వచ్చింది. యాక్చువల్గా సాటర్డే చాలా మంది ఫ్లోటింగ్ ఉంది కాబట్టి సాటర్డే దర్శనం చేసుకోవాలని ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఎర్లీ మార్నింగే చాలామంది వచ్చేసారు. సో అందుకని చెప్పేసి ఫ్లోటింగ్ ఉన్న గురించి సండేకి వచ్చిందనమాట. సో మీకు సండేనే దర్శనం చేసుకోవాలనే సెంటిమెంట్ ఉంటే థర్స్డే కానీ అట్లా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి చెప్పలేము కదా, ఫ్రైడే అట్లా బిజీ ఉంటారు. సో అదనమాట. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్కి వచ్చేసిన తర్వాత ఒరిజినల్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ లేకుంటే ఫోన్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. 2-3 యాక్సెప్ట్ చేశారు, చూశాను. ఫోన్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు చూపిస్తుంటే. ఇంకా వచ్చేసి ఒరిజినల్ తెచ్చుకోండి, ఏముంది, ఒక లామినేట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఒరిజినల్ కాకపోయినా డూప్లికేట్ లామినేట్ చేసుకుంటే అయిపోతుంది కదా, అది యాక్చువల్లీ డూప్లికేట్ తిన్నది అది. సో అలా తెచ్చుకుంటే సరిపోతుంది. జస్ట్ అక్కడ మనం ఆధార్ కార్డు చూపించిన తర్వాత ఒక ఫోటో తీసుకుంటున్నారు మనల్ని. ఒక ఫోటో తీసుకుని ఆధార్ కార్డు రిజిస్టర్ చేసి మనకు ఒక టైమింగ్ టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ తీసుకొని వెళ్ళిపోవడమే. తర్వాత అంటే ఇంకా తర్వాత మధ్యలో ఎక్కడ ఆధార్ కార్డు అవసరం రాలేదు. టికెట్ ఒకటే ఉంటే సరిపోయిందనమాట. ఎందుకంటే ఫోటో, టికెట్ ఆ 2 చూస్తున్నారు. ఇంతకుముందు మనం వెళ్తూ ఉంటే మధ్యలో ఉండేది కదా, సగం మెట్లు ఎక్కిన తర్వాత ఒకటి, సగం మెట్లు ఎక్కిన తర్వాత ఇంకొకటి ఉండేది కదా. అలా కాదు, ఇక్కడ అంతా ఇదే. స్టార్టింగ్లోనే 3 చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. 3 చేసేస్తారనమాట. అంటే ఒకవేళ ఇదిగో చూసారు కదా, ఎక్కడుంది కదా. సో అక్కడ నించుంటే అక్కడ ఒక అతను ఉంటారు. అతను ఆధార్ కార్డు తీసుకుని మనం ఆ కాదని చెక్ చేసుకుని ఒక ఫోటో తీసుకుని పంపించేస్తారు అంతే. ఇంకా అంతగంట ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. మార్నింగ్ టైంలో అయితే అంటే ట్రైన్స్ అప్పుడే వస్తాయి, బస్సులు అప్పుడే వస్తాయి కదా, ఆ టైంలో అయితే చాలా ఫుల్ బిజీ ఉంటుంది. సో మధ్యాహ్నం నుంచి వెళ్ళాం కాబట్టి పెద్ద ఫ్లోటింగ్ ఏమీ లేదు. మార్నింగ్ అయితే బాగానే ఉంటుంది, లైక్ క్యూ ఉంటున్నారు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని చూసుకుంటారని చెప్తున్నాను అనమాట. శ్రీవారి మెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చేటప్పుడు ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది, పిల్లలు ఏమన్నా ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే ఏదో ఒకటి తిండి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు అంటే ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇంత 2 ముక్కలు ఇచ్చి 8 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి ఏ పులిహోరనో, మేమైతే ఇడ్లీ తెచ్చుకున్నాం. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు రావాలనుకుంటే కిందనే ఏమన్నా పార్సల్ కట్టించేసుకున్నాం. పిల్లలు ఏమన్నా ఉంటే స్నాక్స్ పట్టుకుని వచ్చేసేయండి. ఇక్కడైతే స్నాక్స్ కానీ ఫుడ్కి సంబంధించి అలిపిరి మెట్లలో అన్నీ దొరుకుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. వాటర్ అయితే ఎక్కడికక్కడ మనకి అవైలబుల్గా ఉంది, సైడ్ పెడుతున్నారు తాగే వాటర్ అదంతా. బట్ ఫుడ్ వచ్చేసి అయితే తెచ్చుకుంటే చాలా బెస్ట్. తిరుమల ఇడ్లీ తెలుసు కదా,
డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఇంట్లో చేసిందే, కాకపోతే అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. రవ్విడ్లీ కాదు ఇది. ఎంత చేస్తున్నా పిల్లోడు ఉన్నాడు కదా, చిన్న బుజ్జుగాడు. అసలు మేము కింద నుంచి వస్తున్న దగ్గర నుంచి షర్ట్ చూసారా, షర్ట్ ప్యాంటు అట్లా ఎక్కుతానే వచ్చాడు. అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. అసలు ఎక్కిస్తున్నాడు. వాళ్ళ మమ్మీ చేయట్లేదు. ఎన్ని మెట్లు ఎక్కాడు. మేము అప్పటికి అది 1800 మెట్లు అనుకుంటా, 1800. ఆ చిన్న అబ్బాయిని అప్పుడప్పుడు ఎత్తుకుంటారు, కానీ ఆ అబ్బాయిని అసలు ఎత్తుకోనివ్వట్లేదు. ఆ అబ్బాయి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. స్టార్టింగ్ బాగా అంటే వాళ్ళకి ఈజీ ఉంటారు కదా, సో కాళ్ళు లేపడం ఈజీగా ఎక్కేస్తున్నాడు. నాకు చాలా క్యూట్గా అనిపించింది అని చెప్పేసి తీసాను అనమాట. ఫాస్ట్గా ఎక్కుంటే వాళ్ళ మమ్మీకి వెనకాల ఉంటే మళ్ళీ వెనక్కి ఎత్తుకొని కూడా ఎత్తుకోలేదు. ఆవిడ స్టార్టింగ్ ఇట్లా అన్నాడు, అక్కడ హెల్ప్ చేస్తున్నారు అంతే తప్ప ఎత్తుకోలేదు. మొత్తం 1800 ఎక్కాడు దగ్గర. అప్పుడప్పుడు మాతో కుంకుమ అయిపోయి ఆల్రెడీ అన్నీ తెలుసుకుని వస్తాము. బట్ ఏమంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఆధార్ కార్డ్ తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు ఒక పైన ఉండడానికి కూడా ఉంటుంది. 3 రూమ్స్ అకామిడేషన్ అది కూడా కొన్ని చాలా లిమిటేషన్గా ఇస్తున్నారు, ఎక్కువ ఏమీ లేదు. సో కొంచెం చూసుకుని వస్తే బాగుంటుంది. పైన వచ్చేసి మనకి ముందే వచ్చేస్తే చేస్తున్నారు. అదే టైమింగ్ అని కాదు, ఒకవేళ మీరు దర్శనానికి టైం ఉంటే అలాగా ఫ్రీ బస్ ఉంటుంది కాబట్టి పాప వినాశనం ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా పైన, ప్లేసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్ కేజ్ ముందే వచ్చేసామని అట్లా ఫీల్ కాకుండా ఉండడానికి అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. మరి 2 days ముందు అయితే పంపించట్లేదు, కానీ 1 day ముందు అట్లా అయితే పంపిస్తున్నారు. అది అందులో ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఒకసారి చూసుకుని చెక్ చేసుకుని, ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్ అనమాట. డైరెక్ట్ మీరు దర్శనానికి వెళ్ళే ముందు లగేజ్ కౌంటర్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి యాజ్ యూజువల్ తెలుసు కదా, లగేజ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.